తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించే గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో భాగంగా మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించే గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో భాగంగా మనకు తెలంగాణ చరిత్ర సంస్కృతిలో మనకు గ్రూప్ 1 మెయిన్స్ సెకండ్ పేపర్లో దీని ఒక అంశంగా ఉన్నది. దీనిలో మనకు తెలంగాణలో ప్రజా చైతన్య వ్యాప్తి అంటే తెలంగాణలో ప్రజా చైతన్య వ్యాప్తికి దారితీసిన పరిస్థితులు లేదా తెలంగాణలో స్వాతంత్రోద్యమానికి దోహదపడ్డ పరిస్థితుల గురించి ఏదైనా కానీ దీనికి ఈ విధంగా అడిగినప్పుడు మనకు తెలంగాణలోని వివిధ అంశాల గురించి చెప్పాల్సి వస్తుంది. తెలంగాణలో ఏ ఉద్యమాలు జరిగాయి, అంటే మనకు ప్రజలను చైతన్యపరచడం కోసం జరిగిన ఉద్యమాలు ఏంటి, ప్రజలను చైతన్యపరచడం కొరకు జరిగిన ఉద్యమాల గురించి మనం చెప్పాల్సి ఉంటుంది. మనకు ముఖ్యంగా ఆసబ్జాయి రాజ్యం అనేది 1724 సంవత్సరంలో ఆసబ్జాయి రాజ్యాన్ని నిజాముల్ ముల్క్ అనేవాడు స్థాపించాడు. ఆ విధంగా ఆసబ్జాయి రాజ్యం స్థాపించబడ్డ తర్వాత నిజాముల్ ముల్క్ ఆసబ్జాయి రాజ్యాన్ని ఔరంగాబాద్ రాజధానిగా చేసుకుని పాలించేవాడు. ఆయన కుమారుడైన నిజాం అలీ ఖాన్ కాలంలో ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కు తన రాజధానిని మార్చడం జరిగింది. ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కు మార్చడం జరిగింది. ఈ విధంగా హైదరాబాద్ సంస్థానం అని అన్నారు. హైదరాబాద్ సంస్థానం 17 జిల్లాలు ఉండేవి. హైదరాబాద్ సంస్థానంలో అవి తెలుగు జిల్లాలు 8 జిల్లాలు, తెలంగాణ ప్రాంతం 8 జిల్లాలు, అదేవిధంగా మరాఠా జిల్లాలు 5 జిల్లాలు, తర్వాత అదేవిధంగా కన్నడ జిల్లాలు 4, మొత్తం 17 జిల్లాలుగా హైదరాబాద్ రాజ్యము సంస్థానం ఉండేది. ఈ విధంగా మనకు నిజాం అలీ ఖాన్ కాలంలో ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కు రాజధాని మార్చబడింది. ఈ విధంగా హైదరాబాద్ రాజ్యాన్ని మనకు 7 నిజాములు పాలించారు. మొట్టమొదటి వాడు నిజాముల్ ముల్క్, తర్వాత 7 మహబూబ్ అలీ, 6వ వాడైన మహబూబ్ అలీ ఖాన్, 7వ వాడైన ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో హైదరాబాద్ రాజ్యం కొంతమేర అభివృద్ధి చెందింది. తెలంగాణ ప్రాంతం కొంతమేర అభివృద్ధి చెందింది. కానీ ఈ సమయంలో మనకు ఈ యొక్క ప్రజాప్రభుత్వం ఉండేది కాదు. నిజాం నియంత లెక్క పరిపాలించేవాడు. ఈ విధంగా నిజాం నియంతృత్వ వ్యవస్థలో ప్రజలు మగ్గిపోయారు. అదేవిధంగా వివిధ భూములు వివిధ యాజమాన్యాల కింద ఉండేవి. మొత్తం 5,30 లక్షల ఎకరాల భూమి ఉంటే దాంట్లో 3 కోట్ల ఎకరాల భూమి ప్రభుత్వ భూమి శిస్తు వ్యవస్థ కింద ఉంటే మిగిలిన భూములన్నీ కూడా వివిధ యాజమాన్యాల కింద ఉండేవి. ఆ విధంగా జాగీర్దారులు, దేశముఖులు, దొరలు వీరి ఆధీనంలో భూములు ఉండేవి. వీరు రైతులను తర్వాత ప్రజలను పీల్చి పిప్పి చేసేవారు. రైతులు ఇతిబాధలు చెప్పనలేవి కాదు. తర్వాత ప్రజల యొక్క పరిస్థితి చాలా దుర్భరంగా ఉండేది. తర్వాత ఆనాటి సాంఘిక వ్యవస్థలో స్త్రీలు చాలా దయనీయమైన జీవితాన్ని గడిపారు. ఆనాటి ముఖ్యంగా వెట్టి చాకిరీ ఉండేది, అంటే నిర్బంధ చాకిరీ చేయించుకునేవారు. నిర్బంధ చాకిరీ తర్వాత ప్రభుత్వ పరంగా ప్రజలకు ఎలాంటి హక్కులు ఉండేవి కాదు. ప్రభుత్వ పరిపాలనలో తర్వాత ఒక రజాకారు వ్యవస్థ, తర్వాత ఓ పక్క రజాకారులు ప్రజలను చాలా హింసించేవారు. గ్రామాలపై పడి దోచుకోవడం, స్త్రీలను చేర్చడం అలాంటి కార్యకలాపాలు చేసేవారు. తర్వాత నిజాం ప్రభుత్వం నుండి ఎలాంటి లా అండ్ ఆర్డర్ కానీ ఏది కరెక్ట్గా ఉండేది కాదు. కాబట్టి ప్రజల హక్కుల కొరకు ఉద్యమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా ప్రజా చైతన్యం అనేది హైదరాబాద్ రాజ్యంలో ప్రజా చైతన్యం అనేది 1883 సంవత్సరంలో మొట్టమొదటిసారి వ్యక్తీకరించబడింది. ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. అంటే ఆనాటి చాందా రైల్వే పథకము అనే పథకము వెలుగులోకి వచ్చినప్పుడు, అంటే హైదరాబాద్ నుంచి చాందా వరకు రైలు మార్గం వేయమని చెప్పేసి బ్రిటిష్ వారు నిజాంకు అప్పచెప్పడం చెప్పింది. కాబట్టి ఇది ఏమాత్రము హైదరాబాద్ రాజ్యానికి ఏమాత్రం క్షేమం కాదు. హైదరాబాద్ రాజ్యానికి ప్రజా సొమ్ములు, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం తప్ప ఈ రైల్వే పథకం వల్ల హైదరాబాద్ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని, అందుకనే ఈ రైల్వే పథకానికి వ్యతిరేకంగా ఆందోళన జరిగింది. అదే చాందా రైల్వే ఆందోళన. 1883 సంవత్సరంలో ఈ ఆందోళన జరిగింది. తర్వాత ఈ విధంగా అనేకమైన అంశాలు, అంటే ప్రజలను ప్రభావితం చేయడానికి, ప్రజల్లో చైతన్యం తీసుకుని రావడానికి అనేక సంస్థలు వెలిశాయి. హైదరాబాద్ రాజ్యంలో వెలిశాయి. ఈ విధంగా అనేక సంస్థలు కృషి చేశాయి. తర్వాత అదేవిధంగా వివిధ పత్రికలు ఏర్పడి ప్రజల్లో జాతీయ భావాన్ని ప్రచారం చేశాయి. అదేవిధంగా అనేక గ్రంథాలయాలు ఏర్పడ్డాయి. తర్వాత గ్రంథాలయాలు కూడా ప్రజలను చైతన్యవంతం చేశాయి. తర్వాత అనేక గ్రంథమాలలు వచ్చాయి. గ్రంథమాలలు వచ్చి ఆనాటి గ్రంథమాలలు
అనేక గ్రంథమాల సంస్థలు వచ్చి ఆనాటి ప్రజలకున్న సమస్యలను పుస్తక రూపంలో చేసి పుస్తక రూపంలో రచించి ప్రజలకు తక్కువ తక్కువ రూపాయలకే ఈ యొక్క పుస్తకాలను వారు సరఫరా చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొని రావడం జరిగింది. ఈ విధంగా అనేక సంస్థలు వెలిశాయి. తర్వాత ఈ పత్రికలు ప్రజల్లో జాతీయ భావాన్ని చైతన్యాన్ని కలిగించి వారిని స్వాతంత్రోద్యమం వైపు మళ్లించడం జరిగింది. తర్వాత ఈ కాలంలో విద్యాభివృద్ధి మరియు విద్య కూడా ప్రజల్లో ఏ విధంగా చైతన్యం తీసుకొచ్చింది విద్య అనే విషయానికి వస్తే తెలంగాణ ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో విద్య కీలక పాత్రను పోషించింది. తర్వాత రాజవంశీకుడైన శంషల్ ఉమ్రా అనే అతడు రాజవంశానికి చెందినవాడైన శంషల్ ఉమ్రా ఆయన ఏం చేశాడంటే అనువాదం కొరకు 1834 సంవత్సరంలో ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. అంటే ట్రాన్స్లేషన్ ఉర్దూలో ట్రాన్స్లేషన్ కొరకు ఆయన 1834 సంవత్సరం సంస్థను ఏర్పాటు చేశాడు. ఈ అనువాద బ్యూరో ఏం చేసేదంటే ఈ ట్రాన్స్లేషన్ చేసే ఈ అనువాద బ్యూరో గణితము, భౌతిక రసాయన భౌతిక శాస్త్రము, తర్వాత రసాయన శాస్త్రము, ఖగోళ శాస్త్రము, తర్వాత వైద్య శాస్త్రము, ఇంజనీరింగ్ మొదలైన 50 పుస్తకాలను ఈ అనువాద బ్యూరో తయారు చేయించింది. తర్వాత శంషల్ ఉమ్రా 1829 సంవత్సరంలో మదర్సా ఏ ఫక్రియా అనే ఉర్దూ మాధ్యమిక పాఠశాలను కూడా శంషల్ ఉమ్రా స్థాపించడం జరిగింది. 1839 సంవత్సరంలో బొల్లారంలో మొదటి మెడికల్ స్కూల్ను స్థాపించారు. మెడికల్ స్కూల్ అంటే మెడికల్ కాలేజ్. 1839 సంవత్సరంలో బొల్లారంలో మొదటి మెడికల్ స్కూల్ స్థాపించబడింది. తర్వాత 1855 సంవత్సరంలో దారుల్ ఉలుమ్ అనే విద్యా సంస్థను ఏర్పాటు చేశారు. తర్వాత 1870 సంవత్సరంలో ఇంజనీరింగ్ కాలేజీని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 1887 సంవత్సరంలో నిజాం కళాశాలను ఏర్పాటు చేశారు. తర్వాత 1904 సంవత్సరంలో కాళోజీ రంగారావు అనే వ్యక్తి తన భార్య రాధాబాయి జ్ఞాపకార్థం చాదర్ఘట్లో తొలి తెలుగు పాఠశాలను స్థాపించాడు. హైదరాబాద్లోని చాదర్ఘట్లో ఆయనే కాళోజీ రంగారావు అనే వ్యక్తి తన భార్య రాధాబాయి జ్ఞాపకార్థం 1904 సంవత్సరంలో తొలి తెలుగు పాఠశాలను ఆయన స్థాపించడం జరిగింది. తర్వాత 1906 సంవత్సరంలో కేశవరావు కొరాట్కర్ అనే వ్యక్తి వివేకవర్ధిని విద్యా సంస్థను స్థాపించడం జరిగింది. తర్వాత 1915 సంవత్సరంలో మీర్ అక్తర్ అలీ కొందరు పట్టభద్రులైన యువకులతో కలిసి హైదరాబాద్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ అనే సంస్థను స్థాపించడం జరిగింది. తర్వాత వీరి కృషి ఫలితంగానే 1918 సంవత్సరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పడింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ 1917 సంవత్సరంలో ఫర్మానా జారీ చేశాడు. ఆ విధంగా 1918 సంవత్సరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పడింది. 1915 సంవత్సరంలో మీర్ అక్తర్ అలీ కొందరు పట్టభద్రులైన యువకులతో కలిసి హైదరాబాద్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ అనే సంస్థను స్థాపించాడు. వీరందరి కృషి ఫలితంగానే 1918 సంవత్సరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పడింది. తర్వాత రవాణా సౌకర్యాల్లో మనకు 1864 సంవత్సరంలో నాందేడ్ వాడి రైలు మార్గం నిర్మాణం పూర్తయింది. 1876 సంవత్సరంలో వాడి సికింద్రాబాద్ రైలు మార్గం పూర్తయింది. తర్వాత 1886 సంవత్సరంలో సికింద్రాబాద్ విజయవాడ రైలు మార్గం పూర్తయింది. తర్వాత భారతదేశంలో తొలి రోడ్డు రవాణా సంస్థ భారతదేశంలోనే తొలి రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ హైదరాబాద్ రాజ్యంలో నెలకొల్పబడింది. భారతదేశంలో ఎక్కడా లేదు. మొట్టమొదటిసారిగా హైదరాబాద్ రాజ్యంలో తొలి రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ నెలకొల్పబడింది. 1868 సంవత్సరంలో హైదరాబాద్ సోలాపూర్ రోడ్డు మార్గం నిర్మించబడింది. తర్వాత విమాన మార్గము దేశంలో తొలిసారిగా ఏర్పరచబడింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా విమాన మార్గం హైదరాబాద్కు ఏర్పరచబడింది. తర్వాత బేగంపేట, దుండిగల్, హకీంపేట ముఖ్య విమాన కేంద్రాలుగా ఉండేవి. తర్వాత 1935లో భారతదేశంతో అనుసంధానం గావించబడింది ఈ వ్యవస్థ. తర్వాత తంతి తపాలా సౌకర్యాలు ఈ కాలంలో 1856-57 సంవత్సరంలో కర్నూలు, హైదరాబాద్, బొంబాయి మధ్య తంతి సౌకర్యం ఏర్పడింది.
తర్వాత 1862 సంవత్సరంలో తపాలా కార్యాలయం నెలకొల్పబడింది. తర్వాత వివిధ సాహిత్య సంస్థలు, అంటే ఈ కాలం నాటి వివిధ సాహిత్య సంస్థలు వీళ్ళ కృషి కూడా చాలా గొప్ప కృషి చేశాయి. అంటే ప్రజలను చైతన్యపరచడంలో ఇవి కూడా కృషి చేశాయి. వివిధ సాహిత్య సంస్థలు ఏంటంటే ఆంధ్ర సారస్వత పరిషత్ అనే సంస్థ, దేవులపల్లి రామానుజరావు ముఖ్య పాత్ర పోషించాడు ఆంధ్ర సారస్వత పరిషత్తులో. తర్వాత నవ్య సాహితీ సమితికి రావినారాయణ రెడ్డికి చెందింది. నవ్య సాహితీ సమితికి రావినారాయణ రెడ్డికి సంబంధించిన నవ్య సాహితీ సమితి గొప్ప కృషి చేసింది. తర్వాత తెలంగాణ రచయితల సంఘానికి దాశరథి క్రియాశీల పాత్ర పోషించాడు. తర్వాత వైతాళిక సమితి అనే దానికి కాళోజీ నారాయణరావు, వైతాళిక సమితి అనే సంస్థను కాళోజీ నారాయణరావు నడిపేవాడు. తర్వాత ఈనాటి ముఖ్యమైన గ్రంథాలు, అంటే ఈ పుస్తకాలు కూడా ప్రజలు చైతన్యపరిచాయి. ఈనాటి ముఖ్యమైన గ్రంథాలు ఏంటంటే ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనే గ్రంథాన్ని సురవరం ప్రతాపరెడ్డి రచించాడు. తర్వాత ఆంధ్రుల చరిత్ర అనే గ్రంథాన్ని చిలుకూరి వీరభద్రరావు రచించాడు. తర్వాత వీర తెలంగాణ నా అనుభవాలు అనే పుస్తకాన్ని ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడైన రావినారాయణ రెడ్డి రచించాడు. తర్వాత ఆంధ్రుల చరిత్ర సంస్కృతి అనే గ్రంథాన్ని కండవల్లి లక్ష్మీరంజనం అనే కవి రచించాడు. పైన చెప్పబడిన వివిధ సంస్థలు, తర్వాత వ్యక్తుల వల్ల ప్రజల్లో చైతన్యం ఏర్పడి వారు స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం జరిగింది. అంటే ప్రజల్లో చైతన్యపరిచిన సంఘటన తర్వాత అనేక సంస్థలు వచ్చాయి, అనేక సంస్థలు వచ్చాయి. తర్వాత పత్రికలు వచ్చాయి, గ్రంథాలు వచ్చాయి, గ్రంథాల ఉద్యమాలు వచ్చాయి, అనేక సంస్థలు ఏర్పడ్డాయి. వీటన్నిటి వల్ల కృషి వల్ల ఆనాటి ప్రజల్లో బాగా జాతీయభావం ఏర్పడి, ప్రజల్లో చైతన్యం ఏర్పడి వారు స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం జరిగింది. మరి ఈ విధంగా తెలంగాణ ప్రాంతంలో స్వదేశీ ఉద్యమం కూడా తెలంగాణ ప్రాంతంలో జరిగింది. హైదరాబాద్ రాజ్యంలో స్వదేశీ ఉద్యమం జరిగింది. ఏ విధంగా జరిగిందంటే మహారాష్ట్రలో బాలగంగాధర్ తిలక్ ప్రారంభించాడు స్వదేశీ ఉద్యమాన్ని. మహారాష్ట్రలో బాలగంగాధర్ మనకు 1905 సంవత్సరంలో బెంగాల్ విభజన జరిగింది. 1905 సంవత్సరంలో బెంగాల్ విభజన జరిగింది. మరి బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఒక గొప్ప ఉద్యమం వచ్చింది. అంటే భారతదేశంలో మొత్తము గొప్ప స్వాతంత్రోద్యమం అప్పటికే నడుస్తుంది. 1885 సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ అనే సంస్థను ఏవో హ్యూమ్ స్థాపించాడు. ఏవో హ్యూమ్ అనే బ్రిటిష్ ఐసిఎస్ రిటైర్డ్ అధికారి స్థాపించాడు. అదే భారత జాతీయ కాంగ్రెస్ మొట్టమొదటి సభ మనకు బొంబాయిలో జరిగింది. ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షతన జరిగింది. ఆ కాలంలో మితవాదుల నాయకత్వంలో స్వాతంత్రోద్యమం నడుస్తుంది. ఈ విధంగా భారతదేశ వ్యాప్తంగా స్వాతంత్రోద్యమం నడవడం బ్రిటిష్ వారికి ఇష్టం లేదు. కాబట్టి బెంగాల్లో ముస్లింలు, ఈ తూర్పు బెంగాల్లో ముస్లింలు ఎక్కువ ఉంటారు, పశ్చిమ బెంగాల్లో హిందువులు ఉంటారు. కాబట్టి ఈ విధంగా ఈ బెంగాల్ రాష్ట్రాన్ని సపరేట్గా విభజిస్తే స్వాతంత్రోద్యమం కూడా పోతుందనే ఉద్దేశంతో డివైడ్ అండ్ రూల్, విభజించి పాలించు అనే దానిలో భాగంగా బ్రిటిష్ వారు బెంగాల్ను రెండుగా విభజించారు. రెండుగా విభజించి ముస్లింలను హిందువులను వేరు చేద్దామని రెండుగా విభజించడం జరిగింది. డివైడ్ అండ్ రూల్ పాలసీలో భాగంగా. ఈ విధంగా ఇది గ్రహించిన, మేము పరిపాలనా సౌలభ్యం కోసం ఈ విధంగా చేశామని చెప్పారు. కానీ ఇది గ్రహించిన ఆనాటి స్వాతంత్ర బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా గొప్ప పోరాటం జరిగింది. ఆ విధంగా బంకిం చంద్ర చటర్జీ రచించిన వందే మాతర గీతాలాపన జరిగింది. అందుకనే వందే మాతర ఉద్యమం అని అన్నారు. అంటే బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం వందే మాతర ఉద్యమం. ఈ ఉద్యమంలో బాలగంగాధర్ తిలక్ కీలక పాత్ర పోషించాడు. ఒక ప్రముఖ నాయకుడు బాలగంగాధర్ తిలక్. బాలగంగాధర్ తిలక్ మహారాష్ట్రలో ఈ స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించాడు. మహారాష్ట్ర స్వదేశీ ఉద్యమం ప్రారంభించాడు. అలాంటి స్వదేశీ ఉద్యమం హైదరాబాద్ ప్రజలపైన తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. ఇంకా మనకు లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్, అదేవిధంగా బిపిన్ చంద్రపాల్, తర్వాత అరవింద్ ఘోష్ అనే నాయకులు ఉండేవారు. వీరు బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా చాలా గొప్ప పోరాటం చేశారు. దాన్ని స్వదేశీ ఉద్యమం అని అంటారు. ఇలాంటి స్వదేశీ ఉద్యమం 1905 సంవత్సరంలో ప్రారంభమై ఒక గొప్ప ఉద్యమంగా రూపుదిద్దుకుంది. ఆ విధంగా గొప్ప ఉద్యమంగా రూపుదిద్దుకొని 1911 సంవత్సరంలో దీనికి దర్శన బ్రిటిష్ వారు, దీనికి భయపడ్డ బ్రిటిష్ వారు బెంగాల్ మళ్ళీ తిరిగి కలపడం జరిగింది. సో ఈ విధంగా మనకు స్వదేశీ ఉద్యమం మనకు మిగతా భారతదేశంలో జరిగితే మరి హైదరాబాద్లో కూడా దీని ప్రభావం తీవ్రంగా ఉండేది. మహారాష్ట్రలో బాలగంగాధర్ తిలక్ ప్రారంభించిండు ఈ ఉద్యమాన్ని. అక్కడ గణేష్ ఉత్సవాలు, శివాజీ ఉత్సవాలు జరిపించి అక్కడ ప్రజలు గుమిగూడినప్పుడు ప్రజల్లో చైతన్యాన్ని అనేక ఉపన్యాసాలు ఇచ్చి ప్రజల్లో చైతన్యాన్ని కలిగించిండు. ఆ విధంగా
ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిండు. ఆ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చినప్పుడు ప్రజలు ఈ జాతీయ ఉద్యమం వైపు మరలడం జరిగింది. ఈ యొక్క ప్రభావం హైదరాబాద్ ప్రజలపైన తీవ్రంగా ఉండేది. 1906-7 సంవత్సరాల్లో సమావేశాలు జరిగాయి. 1906-7 సంవత్సరాల సమావేశాలు జరిగి స్వదేశీ ఉద్యమం ప్రచారం జరిగింది. 1906-7 సంవత్సరాల్లో సమావేశాలు జరిగి 1906-7 సంవత్సరాల్లో అనేక సమావేశాలు జరిగి స్వదేశీ ఉద్యమం ప్రచారం జరిగింది. తర్వాత విదేశీ వస్తువులను బహిష్కరించవలసిందిగా పిలుపునిచ్చారు. విదేశీ వస్తువులను బహిష్కరించవలసిగా ఈ రోజుల్లో పిలుపునివ్వడం జరిగింది. స్వదేశీ ఉద్యమంలో ఆర్య సమాజ నాయకులు ఆయన కేశవరావు కొరాట్కర్, దామోదర్ సత్యవలేకర్ కీలక పాత్ర పోషించడం జరిగింది. తర్వాత నిజాం ప్రభుత్వము తమకు రాజ్య బహిష్కార శిక్ష విధించిందని తెలుసుకున్న దామోదర్ సత్యవలేకర్ తర్వాత అప్పాజీ తుల్జాపూర్ కార్లు తామే స్వచ్ఛందంగా హైదరాబాద్ని వీడి మహారాష్ట్రకు వెళ్ళిపోయారు. బాలగంగాధర్ తిలక్కు 1908 సంవత్సరంలో మాండలే జైలు శిక్ష విధించిన మెజిస్ట్రేట్ బాలగంగాధర్ తిలక్కు 1908 సంవత్సరంలో బ్రిటిష్ వారు ఆమెను తీసుకెళ్లి మాండలే జైల్లో ఆయన అరెస్ట్ చేసి మాండలే జైలులో పంపించారు. ఆ విధంగా మాండలే జైలు శిక్ష ఎవరు వేశారో ఆ మెజిస్ట్రేట్ పేరు జాక్సన్. ఆయన పేరు జాక్సన్. ఈ విధంగా ఈ మెజిస్ట్రేటు బాలగంగాధర్ తిలక్ను 1908 సంవత్సరంలో మాండలే జైలుకు పంపించిందని కోపంతో మహారాష్ట్ర చెందిన ఈ జాక్సన్ అయిన వాడు మెజిస్ట్రేట్ తర్వాత ఆయన కలెక్టర్ జాక్సన్ నాసిక్ జిల్లా కలెక్టర్గా తర్వాత కాలంలో నియమించబడ్డాడు. ఈ విధంగా నియమించబడ్డప్పుడు అనంత లక్ష్మణ కనారే అనే ఒక విద్యార్థి రాష్ట్ర విప్లవ సంఘంలో సభ్యుడిగా ఉండేవాడు. ఆయనే పోయి ఆ జడ్జి మెజిస్ట్రేట్గా చేసి ఈయనకు శిక్ష విధించింది కాబట్టి ఈ అనంత కనారే ఏం చేసిండు, జాక్సన్ను కాల్చి చంపడం జరిగింది. తర్వాత 1907 సంవత్సరంలో సూరత్ కాంగ్రెస్లో జరిగిన గొడవల ప్రభావం హైదరాబాద్ రాజ్యం పైన కూడా పడింది. ఎందుకంటే 1907 సంవత్సరంలో అది నాయకత్వం విషయంలో సూరత్లో గొడవలు అయినాయి. ఏ విధంగా అంటే మేము మితవాదుల నాయకత్వం వహించాలంటే మితవాదులు లేదు అతివాదుల నాయకత్వం వహించాలంటే అతివాదులు మితవాదుల మధ్య గొడవ జరిగింది. తర్వాత చివరికి దాదాబాయి నవరోజీ అధ్యక్షత వహించడం జరిగింది. ఆ విధంగా సూరత్ కాంగ్రెస్ సందర్భంగా ఆ విధంగా సూరత్ సమావేశాల్లో కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. అతివాదులు మితవాదులుగా రెండు వర్గాలుగా చీలిపోయింది. ఈ విధంగా 1907 సంవత్సరంలో సూరత్ కాంగ్రెస్లో జరిగిన గొడవల ప్రభావం హైదరాబాద్ రాజ్యం పైన కూడా పడింది. 1908లో తిలక్ నిర్బంధం తర్వాత 1908లో తిలక్ నిర్బంధం తర్వాత అంటే తిలక్ను అరెస్ట్ చేసిన తర్వాత మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట మొదలైన చోట్ల తిలక్ పేరు మీద చందాలు వసూలు అయ్యాయి. అంటే తిలక్ పేరున చందాలు అంటే స్వాతంత్రోద్యమానికి చందాలు వసూలు చేశాయి. దాన్ని ఏమంటే తిలక్ నిధి పేరున చందాలు వసూలు అయ్యాయి. తెలంగాణ వివిధ ప్రాంతాల్లో భజన మండలులు ఏర్పడి హిందువులను స్వాతంత్రోద్యమంలోకి ఆకర్షించే ప్రయత్నాలు చేశాయి. తెలంగాణలో ఉన్న వివిధ ప్రాంతాల్లో భజన మండళ్ళు అనేవి ఏర్పడి హిందువులను స్వాతంత్రోద్యమానికి ఆకర్షించే ప్రయత్నం చేశాయి ఈ భజన మండళ్ళు. తర్వాత అయితే ప్రభుత్వము భజన మండలను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ భజన మండలంలో అన్ని రహస్య కార్యకలాపాలు చేస్తున్నారు, వీళ్ళు స్వాతంత్రోద్యమాన్ని ప్రోత్సహిస్తున్నారని చెప్పి ఆనాటి నిజాం ప్రభుత్వం భజన మండలను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత దేశ ప్రముఖ నాయకుల పటాలను తర్వాత వందే మాతరం నినాదం ఉన్న అగ్గిపెట్టెలు, లాకెట్లు, గుండీలు, స్వదేశీనే కొనండి అనే స్టిక్కర్లు ఉన్న వస్తువులనే కొనుగోలు చేయాలని స్వదేశీ ఉద్యమం ప్రచారం చేసింది. అయితే ప్రభుత్వం ఏం చేసిందంటే భజన మండలను రద్దు చేసింది. భజన మండళ్ళు ప్రజలను ఆకర్షిస్తున్నాయి, స్వాతంత్రోద్యమంలో ప్రజలు పాల్గొనేటట్టు చేస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం భజన మండలను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈ కాలంలో దేశ ప్రముఖ నాయకుల పటాలను తర్వాత వందే మాతరం నినాదం ఉన్న అగ్గిపెట్టెలు, తర్వాత లాకెట్లు, గుండీలు, స్వదేశీ వస్తువులనే కొనండి, విదేశీ వస్తువులు కొనకండి, స్వదేశీ వస్తువులనే కొనండి అనే స్టిక్కర్లు ఉన్న వస్తువులనే ఇవే కొనుగోలు చేయాలి. మనకి ఏ అవసరం ఉన్నా కానీ ఈ నినాదాలు ఉన్నవి ఉద్యమాన్ని ప్రచారం చేసి మాత్రమే కొనుక్కోవాలని స్వదేశీ ఉద్యమ ఆకారంలో బాగా ప్రచారం చేయడం జరిగింది. హైదరాబాద్ నగరంలో ఫక్త్ ఆఫ్ రూల్స్ అనే సంస్థ స్వదేశీ వస్తువులనే వాడాలని కరపత్రాలు బహిరంగంగానే విడుదల చేసింది. అంటే స్వదేశీ వస్తువులు అంటే మన దేశంలో తయారైన వస్తువులు మాత్రమే మనం వాడాలి, విదేశీ వస్తువులను బహిష్కరించాలి అనేది దీని నినాదంతో ఫక్త్ ఆఫ్ రూల్స్ అనే స్వదేశీ సంస్థ స్వదేశీ వస్తువులనే వాడాలని కరపత్రాలను బహిరంగంగానే విడుదల చేసింది. తర్వాత అంజుమన్
ఇక్వాన్ సఫా అంజుమన్ ఇక్వాన్ సఫా అనే సంస్థ ఏర్పడి రాజ్యంలో స్వదేశీ ఉద్యమాన్ని ప్రచారం చేసింది. ఈ సంస్థ స్వదేశీ ఉద్యమాన్ని ప్రచారం చేసింది. తర్వాత హైదరాబాద్ ఫర్డ్ అప్రోచ్ అనే సంస్థ ఏర్పడి స్వదేశీ వస్త్రాలు వివిధ దుకాణాలు తెరవాలని కరపత్రాలు విడుదల చేసింది. ఫర్డ్ అప్రోచ్ అనే సంస్థ కొత్తగా ఏర్పడి స్వదేశీ వస్త్రాలనే వాడాలి, తర్వాత స్వదేశీ వస్త్రాలనే వాడాలి, విదేశీ వస్త్రాలను వాడకూడదు, స్వదేశీ వస్తువులనే వాడాలి. తర్వాత వివిధ దుకాణాలు తెరవాలి, స్వదేశీ వస్తువులకు సంబంధించిన వివిధ దుకాణాలు తెరవాలని కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. తర్వాత నిజాం రాజ్యంలో ఉన్న హిందూ ప్రజల్లో నానాటికి పెరుగుతున్న సాంస్కృతిక రాజకీయ చైతన్యాన్ని చూసిన నిజాం ప్రభుత్వం కలవరపడింది. తర్వాత తన నిరంకుశత్వాన్ని పటిష్టపరచుకొని హిందూ సంస్కృతికి సమాధి కట్టాలనే ఉద్దేశంతో తన నిరంకుశత్వాన్ని పటిష్టపరచుకొని హిందూ సంస్కృతికి నిజాం రాజ్యంలో సమాధి కట్టాలనే ప్రయత్నంలో భాగంగా ఆనాటి నిజామైన మహబూబ్ అలీ ఖాన్ 1905లో జిల్లాలు పట్టణాల పేర్లు మార్చడం జరిగింది. తర్వాత ఆ విధంగా ఎలగందల ఉన్న పట్టణం పేరు కరీంనగర్గా మారిపోయింది. తర్వాత పాలమూరు పేరున్న పట్టణం పేరు మహబూబ్ నగర్ మార్చారు. తర్వాత ఇందూరు పేరున్న పట్టణం నిజామాబాద్ అని పేరు మార్చాడు. తర్వాత మెతుకును మెదక్ అని పేరు పెట్టాడు. తర్వాత మానుకోటను మహబాద్ అని పేరు పెట్టాడు. తర్వాత భువనగిరికి బోంగీర్ అని పెట్టాడు. ఇదే విధంగా పాడు అనే పదంతో పూర్తయ్యే స్థలాల పేర్లకు పహాద్ అని చేర్చడం జరిగింది. ఇదే సమయంలో హైదరాబాద్ రాజ్యాన్ని ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటిస్తూ ఒక ప్రకటన కూడా ఆయన జారీ చేయడం జరిగింది. తర్వాత మనకు జాతీయ కాంగ్రెస్ ప్రభావం చేత 1918లో హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ ఏర్పడింది. జాతీయ కాంగ్రెస్ ప్రభావం చేత 1918 సంవత్సరంలో హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ ఏర్పడింది. ఇది వామన్ నాయక్ అంటే జిల్లా కాంగ్రెస్ కమిటీగా ఉండేది. హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీగా ఉండేది. దీన్ని స్థాపించిన వాడు వామన్ నాయక్ అనేవాడు దీన్ని స్థాపించి హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీకి ఆయన అధ్యక్షుడిగా ఉండేవాడు. వామన్ నాయక్ 1907 సంవత్సరంలో గుల్బర్గాలో నూతన విద్యాలయ హైస్కూల్ను ప్రారంభించాడు. వామన్ నాయక్ 1907 సంవత్సరంలో గుల్బర్గాలో నూతన విద్యాలయ హైస్కూల్ను ప్రారంభించి కర్ణాటక ప్రాంతంలో విద్యావ్యాప్తికి తోడ్పడ్డాడు. తర్వాత తారానాథ్ అనేవాడు నేటివ్ ఆఫ్ రాయచూరు నివాసి. ఈయన జాతీయ విద్యా బోధనకు హందర్డ్ పాఠశాలను రాయచూరులో 1920 సంవత్సరంలో స్థాపించాడు. తర్వాత ఈయన మద్రాసు నుంచి వెలువడే హిందూ పత్రికలో ఒక వ్యాసం రాశాడు. మద్రాసు నుంచి హిందూ పత్రిక అనే పత్రిక మద్రాసు రాష్ట్రం నుంచి వెలువడేది. ఈ విధంగా మద్రాసు నుంచి వెలువడే హిందూ పత్రికలో ఒక వ్యాసం రాశాడు. ఏం రాశాడంటే అప్పటి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ను ఈయన ఏమన్నాడంటే ఇండియన్ డయ్యర్గా అభివర్ణించాడు. దాని ఫలితంగా తారానాథ్ను నిజాం రాజ్యం నుంచి నిజాం ప్రభుత్వం బహిష్కరించడం జరిగింది. తారానాథ్ నిజాం రాజ్య సరిహద్దుల్లో తుంగభద్ర నది వద్ద హేమాయతనము అనే పేరున ఒక ఆశ్రమాన్ని స్థాపించాడు. తారానాథ్ ప్రేమ అనే పత్రికను ప్రారంభించి దాని ద్వారా జాతీయ భావన స్వదేశీ మొదలైన ఆదర్శాలను వ్యాపింపజేయడం జరిగింది. తర్వాత తారానాథ్ విద్యా విధానంలో విద్యార్థుల మానసిక వికాసానికి దోహదం చేసే విధంగా వినూత్న మార్పులు ప్రవేశపెట్టాడు. ఈ విధానాలే తర్వాత గాంధీజీ పర్యవేక్షణలో నాయి తాలిం అనే పేరుతో అమలు జరపబడ్డాయి. తారానాథ్ న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ అనే ఉద్యమాన్ని కూడా తారానాథ్ ప్రారంభించడం జరిగింది. తర్వాత ఖిలాఫత్ ఉద్యమం 1919 సంవత్సరంలో మొదటి ప్రపంచ యుద్ధానంతరం మెసొపటోమియా, అరేబియా, సిరియా, పాలస్తీనాలపై టర్కీ అధికారాన్ని బ్రిటన్ గుర్తించలేదు. తర్వాత ఈ విధంగా ముస్లిం ప్రపంచానికి ముఖ్యమైన ఖలీఫా పదవిని బ్రిటిష్ వారు రద్దు చేశారు. 1914 నుంచి 1918 వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. ఈ ప్రపంచ యుద్ధానంతరం ఏం చేశారంటే బ్రిటిష్ వారు టర్కీలో ముస్లిం ప్రపంచానికి అధిపతి అయిన ఖలీఫా ఉంటాడు. అంటే ప్రాఫెట్ మహమ్మద్కు ప్రతినిధి ఖలీఫా ఉంటాడు. ముస్లిం ప్రపంచానికి ఆయన ఈక్వల్ టు దేవుడు సమానం అన్నమాట. ఆయనే ఆ విధంగా మరి మొదటి ప్రపంచ యుద్ధానంతరం 1919 సంవత్సరంలో బ్రిటన్ వారు టర్కీలో ఉన్న ఖలీఫా పదవిని రద్దు చేశారు. దీనికి వ్యతిరేకంగా ఈ ఖలీఫా పదవిని రద్దు చేయడం వల్ల దీనికి వ్యతిరేకంగా ఒక గొప్ప ఉద్యమం వచ్చింది. అదే ఖిలాఫత్ ఉద్యమం. భారతదేశంలో ఖిలాఫత్ ఉద్యమంగా వచ్చింది.
1919 సంవత్సరంలో మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత మెసొపటోమియా, అరేబియా, సిరియా, పాలస్తీనాలపై టర్కీ అధికారాన్ని బ్రిటన్ గుర్తించలేదు. ముస్లిం ప్రపంచానికి ముఖ్యుడైన ఖలీఫా పదవిని బ్రిటిష్ వారు రద్దు చేయడం జరిగింది. దీంతో భారతదేశంలోని ముస్లింలు ఖలీఫా పదవిని పునరుద్ధరించాలని ఆందోళన చేశారు. దీంతో భారతదేశంలో ఉన్న ముస్లింలు ఏం చేశారంటే ఖలీఫా పదవిని తిరిగి పునరుద్ధరించాలి, ఖలీఫా పదవిని మళ్ళీ ఉంచాలి, ఖలీఫాను ఉంచాలని చెప్పేసి భారతదేశంలో ముస్లింలు ఖిలాఫత్ ఉద్యమం చేయడం జరిగింది. ఖిలాఫత్ ఉద్యమానికి మహాత్మా గాంధీ, జాతీయ కాంగ్రెస్ రెండు కూడా మద్దతు పలికాయి. తర్వాత ఈ ఉద్యమం హైదరాబాద్ రాజ్యంలో కూడా ఖిలాఫత్ ఉద్యమం జరిగింది. 1920 మార్చి 19వ తేదీన జాతీయ సంతాప దినంగా 1920 మార్చి 19వ తేదీన జాతీయ సంతాప దినం దేశవ్యాప్తంగా జరపబడింది. హైదరాబాద్కు చెందిన ముల్లా అబ్దుల్ బాసిద్ ది రెడ్ క్రిస్టియన్ సొసైటీ అనే సంస్థలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ సంస్థ ₹1,00,000 పైగా చందాలు వసూలు చేసి టర్కీ ప్రధానమంత్రికి పంపించింది. తర్వాత 1920 మార్చి ఏప్రిల్ నెలలో యూమీ ఖిలాఫత్ జయంతిని హైదరాబాద్, ఔరంగాబాదు, రాయచూరు, గుల్బర్గా, కరీంనగర్, మెదక్, జనగాంలో పాటించడం జరిగింది. తర్వాత బారిస్టర్ అస్గర్, తర్వాత హసన్, తర్వాత మహమ్మద్ ముర్తుజా, తర్వాత వామన్ నాయక్, కేశవరావు కొరాట్కర్, పండిత దిగంబర దాస్ చౌదరి, తర్వాత ఎం నరసింహరావు, తర్వాత రాఘవేంద్ర శర్మ మొదలైన నాయకులు కూడా ఖిలాఫత్ ఉద్యమానికి నాయకత్వం వహించడం జరిగింది. ఆ విధంగా జమీందార్, సియాసత్, జమానా మొదలైన పత్రికలు కూడా ఖిలాఫత్ ఉద్యమాన్ని హైదరాబాద్ రాజ్యంలో బ్రహ్మాండంగా ప్రచారం చేశాయి. తర్వాత ఆల్ హిలాల్ పత్రిక మౌలానా ఆజాద్ సంపాదకత్వంలో హైదరాబాద్లో ఈ ఖిలాఫత్ ఉద్యమాన్ని బాగా ప్రచారం చేయడం జరిగింది. 1920 సంవత్సరం ఏప్రిల్ 23వ తేదీన హైదరాబాద్లోని వివేకవర్ధిని కళాశాల మైదానంలో యూమీ ఇంతిహాన్ అంటే పరీక్షా దినం జరుపుకునే సందర్భంలో ఒక గొప్ప సభ ఇక్కడ జరిగింది. ఈ సభకు మౌలీ సయ్యద్ జమద్ అలీషా అధ్యక్షత వహించాడు. 1920 సంవత్సరం మే 5వ తేదీన హైదరాబాద్ నగరంలో హర్తాల్ ఐక్యతా దినాన్ని కూడా పాటించడం జరిగింది. పరిస్థితులు విషమిస్తున్నాయనే మిషతో 1921 సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీన నిజాం ప్రభుత్వం ఒక ఫర్మానా జారీ చేసింది, ఒక ఆర్డర్ పాస్ చేసింది. నిజాం ప్రభుత్వం ఫర్మానా జారీ చేస్తూ ప్రభుత్వ అనుమతి లేకుండా ఎలాంటి సమావేశాలు జరపరాదని పేర్కొంది. ఈ ఆర్డర్లో ప్రభుత్వ అనుమతి లేకుండా ఎలాంటి సమావేశాలు జరపరాదని పేర్కొంది. దీంతో ఖిలాఫత్ ఉద్యమం ఆగిపోయింది. సహాయ నిరాకరణోద్యమం, ఖాదీ ప్రచారం. గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణోద్యమ ప్రభావం వల్ల హైదరాబాదులో చెరకాలతో భారీ నూలును వడకడం, ఖద్దరు లాల్చీలు, టోపీలు ధరించడం విస్తృతమైపోయింది. బ్రిటిష్ రెసిడెన్సీలో ఉండే మస్లేకర్ చెరకాలు చేయించి అమ్మేవాడు. తర్వాత మహబూబ్నగర్ చెందిన సర్పోజీ ఖద్దరు వరకే పారిశ్రామిక సంస్థను ప్రారంభించడం జరిగింది. తర్వాత బద్రుల్ హసన్, తర్వాత జఫార్ హసన్, తర్వాత బారిస్టర్ శ్రీకృష్ణ, పద్మజా నాయుడు మొదలైన వీళ్ళందరూ కూడా ఖాదీ ఉద్యమ వ్యాప్తికి పాటుపడ్డారు. తర్వాత బద్రుల్ హసన్ బొంబాయిలో చెరకాలు కొని హైదరాబాద్ తెచ్చి పంపిణీ చేసేవాడు. హిందూ ముస్లిం ఉద్యమకారులు ఇక్కడ కలుసుకొని చర్చించుకునేవారు. మొహమ్మద్ జహూర్ అహ్మద్ ఖాదీ గురించి రాసిన వ్యాసాలు హైదరాబాద్లో దక్కన్ పత్రిక, ఉత్తర హిందుస్థాన్లోని మదీనా అర్ధవార పత్రిక ప్రచురించేవి. ఈ విధంగా ఈ పత్రికలన్నీ కూడా ప్రచురించేవి. సో ఈ విధంగా మహాత్మా గాంధీ ఈ సహాయ నిరాకరణ ఉద్యమం భారతదేశ వ్యాప్తంగా చేశాడు. 1920 నుంచి 22 మధ్యలో మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని భారతదేశ వ్యాప్తంగా చేయడం జరిగింది. ఈ విధంగా చేసిన క్రమంలో ఇలాంటి సహాయ నిరాకరణ ఉద్యమము ఇక్కడ కూడా హైదరాబాద్ రాజ్యంలో కూడా జరిగింది. హైదరాబాద్ రాజ్యంలో కొద్దిగా లేటుగా జరిగింది. 1920 నుంచి 22 మధ్యలో మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమం భారతదేశ వ్యాప్తంగా చేయడం జరిగింది. అహింసా సత్యాగ్రహాల ద్వారా ఆయన గొప్ప సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేయడం జరిగింది. సో ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగిస్తున్నాను.